సంతానం ఇవ్వాలని నిర్ణయించుకున్నటువంటి శివభగవానుడు జంగమ వేషధారిగా కొల్లాపురి రాజ్యంలోకి అడుగు పెట్టగానే సభలో ఉన్నటువంటి ఆంతరంగిక మందిరంలో రాజుకు ఏదో శుభ సంకేతాలు కనిపించడం అనేది జరిగింది. ఒక్కసారి తన భార్య వైపు చూశాడు. ఆమె కూడా ఆ చూపులో ఏదో అర్థమైంది, ఏదో చెప్పాలనుకుంటున్నాడని. అంతలో ఒక భటుడు వచ్చేసి, మహారాజా బయట ఎవరో ఒక జంగముడు మీ దర్శనం కోరుతున్నాడు అనగానే, ఓహో అయితే ప్రవేశపెట్టుము అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆ జంగముడు ఆదిరెడ్డి మహారాజు దగ్గరికి ఇలా వస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖవర్చస్సు చూస్తే ఎంత అద్భుతంగా ఉన్నాడు ఆ జంగముడు అంటే, నుదురు ఆజానుబాహుడు. ఫస్ట్ ఎలా ఉన్నాడు ఆ జంగముడు అంటే 6 అడుగులుగా ఉన్నాడు. సో విశాలమైనటువంటి నుదురుంది, పెద్ద పెద్ద కనుగుడ్లు ఉన్నాయి, కనుగుడ్ల పైనటువంటి ఐలాక్స్ పెద్దగా ఉన్నాయి. సో కుషని ముక్కు ఉంది. సో పెదాలు క్లియర్గా ఇది